హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నా. ఎవరైనా కనుక సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి అప్లై చేసుకోకపోతే మనకి మార్చి 7th దాకా ఉంది. సో అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఈ లోపే త్వరగా అప్లై చేసుకోండి. మనకి లాస్ట్కి వచ్చేసరికి సర్వర్ అనేది పనిచేయదు. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ యొక్క స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో, సో ఆ స్కిల్ టెస్ట్లో మనకి వాళ్ళు డిక్టేషన్ అయితే ఇస్తారు కదా. సో దాన్ని మనం షార్ట్ హ్యాండ్లో రాసుకుంటాం అండ్ దెన్ మనం దాన్ని టైప్ చేస్తాం. సో టైప్ చేసిన దాన్ని బట్టి మనకి ఎర్రర్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత పర్సెంట్ ఎర్రర్ ఉందో వాళ్ళు చెప్తారు. సో మన కేటగిరీని బట్టి మనం వాళ్ళు చెప్పిన పర్సంటేజ్లో ఎర్రర్ ఉంటే కనుక మనం స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయినట్టు. సో అసలు ఏంటి మనకి ఎర్రర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫుల్ స్టాప్స్ వీటిని ఫుల్ మిస్టేక్స్గా కౌంట్ చేస్తారా, హాఫ్ మిస్టేక్స్గా కౌంట్ చేస్తారా, లేకపోతే మనకి న్యూమెరికల్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా రాయాలి? సో ఇలా ఎర్రర్ క్యాలిక్యులేషన్ మీద మనకి చాలా డౌట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని క్లియర్ చేస్తే ఈ వీడియో అయితే ఉండబోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్ఎస్సి 2023 అంటే లైక్ మేము రాసిన ఎగ్జామ్ అప్పుడు ఏంటంటే మాకు గైడ్ లైన్స్ అనేది మార్చిందనమాట. ఎక్కువ కాదు, ఒక 2-3 పాయింట్స్ అయితే మార్చింది. సో దానివల్ల ఏంటంటే మాకు ఒక 10% డిఫికల్టీ లెవెల్ అయితే పెరిగిందనమాట. సో 2023లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎర్రర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దట్ ఇప్పుడు ఒక 5-6 వీడియోస్ లైన్లో ఉన్నాయి. సో ఆ 5-6 వీడియోస్ అప్లోడ్ చేశాక నేను ఏం చేస్తానంటే లైక్ నేను లైవ్లో ఒక డిక్టేషన్ తీసుకుని, సో ఒక డిక్టేషన్ ఎలా తీసుకోవాలి అండ్ దెన్ ఎలా చదవాలి, ఎలా టైప్ చేయాలి, సో దేంట్లో టైప్ చేయాలి అండ్ దెన్ మనం ఎలా ఎర్రర్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో వాటన్నిటిని కూడా నేను ఒక లైవ్లో ఫస్ట్ స్టార్టింగ్ డిక్టేషన్ కాడి నుంచి ఎర్రర్ క్యాలిక్యులేషన్ దాకా సో ప్రాసెస్ అంతా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, సో దట్ మనకి టైమ్ సేవ్ అవుతుంది, ఎఫెక్టివ్గాను ఉంటుంది. సో వాటిని ఇంక్లూడ్ చేస్తూ నేను ఈ 5-6 వీడియోస్ అయిపోయాక ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. సో ప్రస్తుతానికైతే మాత్రం మనకి ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో మనకి ఎగ్జామ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్న దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దట్ మనకి యాక్చువల్లీ ఎవాల్యుయేషన్ అప్పుడు హాఫ్ మిస్టేక్స్ అండ్ ఫుల్ మిస్టేక్స్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి, రైట్? సో హాఫ్ మిస్టేక్ ఏంటంటే మనకి 0.5 మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు, మనకి ఫుల్ మిస్టేక్ అయితే 1 మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి హాఫ్ మిస్టేక్స్ ఫుల్ మిస్టేక్స్ అని కాకుండా మనం అన్ని మిస్టేక్స్ని కూడా ఫుల్ మిస్టేక్స్ కింద కన్సిడర్ చేసి మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రేడ్ డీకి టార్గెట్ చేస్తారు అనుకుందాం. సో మనకి 10% లోపు మిస్టేక్స్ అయితే ఉండాలి రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, జనరల్కి కాదు. సో 10% అయినప్పుడు మనం ఏం చేస్తాం, మన టార్గెట్ ఎంత పెట్టుకుంటాం? ఓకే 5, 6, 7 ఎవరికి తగ్గట్టు వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకుంటారు వాళ్ళకున్నంత టైం బట్టి. సో మనం ఎప్పుడైతే 7% మనం టార్గెట్ కింద పెట్టుకున్నామో మనం ఏం చేస్తాం, ఫుల్ మిస్టేక్స్ హాఫ్ మిస్టేక్స్గా కన్సిడర్ చేసి కనుక మనం 5% లోపు తెచ్చుకుందామని చూస్తే కనుక మనకి ఏంటంటే ఎగ్జామ్లో కష్టం అవ్వచ్చు. ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 5-6% వస్తే మనకి ఎగ్జామ్లో 7-8 వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. నేను నా విషయంలో కూడా నేను అదే అబ్జర్వ్ చేశాను. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, మీరు ప్రతి మిస్టేక్ కూడా ఫుల్ మిస్టేక్స్ కింద కౌంట్ చేసుకుంటే మీ ఎర్రర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది, రైట్? మీకు ఎగ్జామ్లో ఎలా వస్తుందో అలా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు టార్గెట్ రీచ్ అయ్యేలాగా మీరు 5% లోపే తెచ్చుకోవాలన్నమాట. ఎలా అంటే మీకు 5% లోపే అన్ని మిస్టేక్స్ని ఫుల్ మిస్టేక్స్ కన్సిడర్ చేసినా కూడా మీకు 5% లోపే మీ మిస్టేక్స్ ఉండేలాగా మీరు టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే మీకు ఎగ్జామ్లో డౌట్ అయితే ఉండదన్నమాట క్వాలిఫై అయ్యే విషయంలో. సో ఒక ఫుల్ స్టాప్ కూడా మీరు ఫుల్ మిస్టేక్ కిందే కన్సిడర్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. అప్పుడే మీరు జాగ్రత్తగా ఒక ఫుల్ స్టాప్ కూడా చాలా జాగ్రత్తగా పెడతారు. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా మీరు చాలా జాగ్రత్తగా లేకుండా చూసుకుంటారు. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హాఫ్ మిస్టేక్స్ గురించి అయితే ఆలోచించొద్దు, ఓన్లీ ఫుల్ మిస్టేక్స్ గురించి ఆలోచించండి. అప్పుడే మీకు ఏంటంటే మీకు ఇప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 10% వస్తే మీకు ఎగ్జామ్లో ఒక 7-8% అలా వస్తుంది. సో ఓకే, మనం లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటికీ మీకు అర్థమయ్యి ఉంటుంది దట్ మనకి ఎస్ఎస్సి ఏంటంటే హాఫ్ మిస్టేక్స్ ఫుల్ మిస్టేక్స్ అని చెప్పి 2 కేటగిరీస్లో మనకి మిస్టేక్స్ అనేది మనకి డివైడ్ చేశారు. సో అవేంటో తర్వాత చూద్దాం. సో దానికి ముందు సమ్ బేసిక్ క్లారిటీ ఉండడానికి బిగినర్స్కి ఏంటంటే మనకి 10% లోపు మనకి ఎర్రర్ పర్సంటేజ్ అనేది ఉండాలన్నమాట. ఆల్ రిజర్వ్డ్ కేటగిరీస్ మనకి జనరల్ తప్ప మిగతా ఏ కేటగిరీ అయినా విహెచ్, ఓహెచ్ అలా కాకుండా మనకి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని కేటగిరీస్కి కూడా మనకి 10% లోపు ఉండాలి. అదే అన్రిజర్వ్డ్ అయితే కనుక 7% లోపు ఉండాలి. ఒకవేళ గ్రేడ్ సి అయితే కనుక 7% ఫర్ రిజర్వ్డ్ అండ్ 5% ఫర్ అన్రిజర్వ్డ్. సో మనకి ఎలా ఇక్కడ పర్సంటేజెస్ కాకుండా మనం వర్డ్స్ బట్టి చూసుకుందాం. మనకి ఇక్కడ గ్రేడ్ డి కనుక చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్లీ 800 వర్డ్స్ మనకి డిక్టేట్ చేస్తారు అండ్ గ్రేడ్ సిలో చూసుకుంటే మనకి 1000 వర్డ్స్ డిక్టేట్ చేస్తారు కదా. సో 10% ఈజ్ 80 మిస్టేక్స్ లోపు ఉండాలన్నమాట. అండ్ 7% కాబట్టి 56 మనకి. అండ్ ఇక్కడ చూసేసరికి ఇక్కడ 70, ఇక్కడ 50. సో ఓకే, సో ఇవి మనం ఫుల్ మిస్టేక్స్ హాఫ్ మిస్టేక్స్ ఇవన్నీ కన్సిడర్ చేశాక మనకి ఈ నెంబర్స్ లోపు మాత్రమే మన ఎర్రర్ పర్సంటేజ్ ఉంటే మనం స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 వర్డ్స్ అనేవి మీరు మొత్తానికి వదిలేశారనమాట.
లైక్ మీరు రాయలేదు, మీరు స్పీడ్‌లో మీరు అర్థం చేసుకోలేక మీరు షార్ట్ హ్యాండ్‌లో రాయలేదు, అవి వదిలేశారు. అండ్ ఇంకొక 40 ఫుల్ స్టాప్స్ మీరు పెట్టలేదనమాట. సో, ఇక్కడ 40 ప్లస్ ఫుల్ స్టాప్‌కి మనకి హాఫ్ మిస్టేక్. సో, ఇవన్నీ కన్సిడర్ చేస్తే 20. సో, ఇలా చూసుకుంటే మీకు 60 మిస్టేక్స్ వచ్చాయన్నమాట. సో, మనకి 80 కాబట్టి మీకు 60 లోపు వచ్చాయి కాబట్టి మీరు గ్రేడ్ డి అనేది క్వాలిఫై అవుతారు. అదే మీరు జనరల్ అయితే గనుక మీరైతే క్వాలిఫై అవ్వరు. బికాజ్ మీకు 4 మిస్టేక్స్ ఎక్కువైతే వచ్చాయి. సో, చూద్దాం ఇప్పుడు హాఫ్ మిస్టేక్స్ ఏమేమి కన్సిడర్ చేస్తారో, ఫుల్ మిస్టేక్స్ ఏమేమి కన్సిడర్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇవైతే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, నేను కూడా మీరు నా ప్రిపరేషన్ టైంలో నేను స్టిక్ చేసుకున్నా. లైక్ స్కిల్ టెస్ట్‌కి 15 డేస్ ఉన్నప్పుడు నేనైతే ఇలాగా మాకు న్యూ గైడ్‌లైన్స్ రాగానే నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో దట్ నేను వాటిని మర్చిపోకుండా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లియర్‌గా ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి. సో, అదనమాట. సో, ఈ ఫుల్ మిస్టేక్స్, హాఫ్ మిస్టేక్స్ ఏంటో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం సో, వీటన్నిటిని కూడా 2 కేటగరీస్ కింద చూడకుండా మనం సేమ్ కేటగరీ కింద చూసి మనం కన్సిడర్ చేసుకోవాలి. సో, ఓకే. ఫస్ట్ మనం ఫుల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫుల్ మిస్టేక్స్ ఏంటంటే మనకి 7 కేటగరీస్ ఉన్నాయి. సో, ఈ 7 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న పీడీఎఫ్ ఏదైతే ఉందో, సో, ఇది యాక్చువల్లీ ఎస్ఎస్‌సి రిలీజ్ చేసిన ఒరిజినల్ పీడీఎఫ్ అనమాట. సో, ఈ పీడీఎఫ్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేయగానే. సో, మీరక్కడ చూసుకోవచ్చు. సో, టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో, ఫస్ట్ మిస్టేక్ గురించి చూసినట్లయితే మనం ఫస్ట్ ఏంటంటే ఒమిషన్ అనమాట. ఒమిషన్ అంటే వదిలేయడం. సో, ఇక్కడ మనకి ఎస్ఎస్‌సి ఏమిచ్చిందంటే ఎవ్రీ ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఫిగర్. ఏంటంటే మీరు ఒక వర్డ్ అయినా సరే, ఒక నెంబర్ అయినా సరే మీరు గనక అది వదిలేశారు అంటే, ఈవెన్ వాళ్ళు డిక్టేట్ చేసినా సరే మీరు వదిలేస్తే గనక అది ఒక ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంకేమిచ్చారు, ఇన్ కేస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ ఒమిటెడ్ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఒమిటెడ్ వర్డ్స్ విల్ బి కౌంటెడ్. సో, మీరు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం షార్ట్ హ్యాండ్ రాసుకునేటప్పుడు ఏం చేస్తాం, ఒక్కోసారి మిస్టేక్‌లో ఒక లైన్ మనం చూడకుండా నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోతాం అనమాట. సో, ఆ లైన్‌లో ఉన్న వర్డ్స్ అయితే ఎన్ని వర్డ్స్ వదిలేసామో మనకు అన్ని వర్డ్స్ కూడా మనం మిస్టేక్ కింద కౌంట్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. సో, యాక్చువల్లీ టెలిగ్రామ్‌లో కూడా ఒకళ్ళు ఒక క్వెషన్ అడిగారు. దట్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే లైన్ అనేది మిస్ అయిపోతుంది టైప్ చేసేటప్పుడు. సో, ఏం చేయాలి సిస్టర్ అని చెప్పి అడిగారు. సో, చాలామంది చాలా ఆన్సర్స్ ఇచ్చారు. సో, నేనేం చెప్తానంటే లైక్ మీరు టైప్ చేసేటప్పుడు ఏం చేసుకుంటారంటే ఒక పెన్ అనేది పెట్టుకోండి. ఓకే. ఒక క్యాప్ ఉన్న పెన్ తీసుకెళ్ళండి. ఆ క్యాప్ ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. ఓకే. సో దట్ మీకు ఈ లైన్ అయిపోగానే మీరు కిందకి జరుపుకోండి. ఈ లైన్ అయిపోగానే కిందకి జరుపుకోండి. ఒకళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే మీరు ఇలా టిక్ పెట్టుకోండి ఒక్కోటి అయిపోగానే అని చెప్పారు. బట్ ఏంటంటే నేను అది టైం కన్స్యూమింగ్ కింద అనుకున్నాను. సో, ఏంటంటే మనం పెన్ తీయాలి, టిక్ పెట్టుకోవాలి, మళ్ళీ పెన్ పెట్టాలి. సో, దానివల్ల కొంచెం టైం అయితే మిస్ అవుతుంది కాబట్టి సో, నేనేం చేసేదాన్ని అంటే ఇలా పెన్ పెట్టుకునేదాన్ని. సో, ఒక లైన్ అయిపోగానే నెక్స్ట్ లైన్, ఆ లైన్ అయిపోగానే నెక్స్ట్ లైన్. సో, అలా నేను ఒక లైన్ కూడా మిస్ అవ్వకుండా చూసుకునేదాన్ని. కొన్నాళ్ళు ఏం చేశానంటే లైక్ మనకి కీబోర్డ్ ఉంటుంది కదా! సో, కీబోర్డ్ కింద పెట్టేదాన్ననమాట నేను ఈ షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది. యాక్చువల్లీ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పెద్దగానే ఉంటుంది కానీ, మనకి ఎగ్జామ్‌లో ఇచ్చేది ఎన్నో పేజెస్ ఉండదు. ఒక 10 పేజెస్ ఉంటది కాబట్టి పెద్ద లావుగా కూడా ఉండదు. సో, ఏం చేసేదాన్నంటే కీబోర్డ్ కింద పెట్టుకొని, సో, కీబోర్డ్‌లో కొంచెం పైకి అనుకునేదాన్ననమాట. సో, ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేసేదాన్ని. ఉండే కొద్దీ బాగా అలవాటయిపోయింది కాబట్టి ఎక్కడ మిస్ అవ్వడం అనేది జరగలేదు. సో, కాబట్టి ఉండే కొద్దీ అలవాటు తప్పిపోయింది. సో, ఉండే కొద్దీ కూడా మనకు అలవాటయిపోతుంది. బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు కష్టమవుతుంది అనుకుంటే గనక మీరు ఇలా పెన్‌తో ట్రై చేయొచ్చు. లేకపోతే కీబోర్డ్ కింద పెట్టొచ్చు. లేకపోతే మీకు టైం ఉంది అనుకుంటే మీరు పెన్‌తో ఆ లైన్ దగ్గర టిక్ పెట్టుకోవడం కూడా చేయొచ్చనమాట. సో, ఓకే. సో, మనం ఈ మిస్టేక్ మీకు అర్థమైంది కదా! సో, ఒమిషన్ మనం ఏ వర్డ్ వదిలేసినా సరే అది మనకి ఒమిషన్‌లోకి వస్తుంది. అది ఒక మిస్టేక్ కింద మనకి కన్సిడర్ చేస్తారు. సో, నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే సబ్స్టిట్యూట్. ఎవ్రీ సబ్స్టిట్యూట్ ఆఫ్ ఎ రాంగ్ వర్డ్ ఆర్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ యామ్ గోయింగ్ టు ద టెంపుల్ అని ఉంటే మనం ఏం చేసాం, ఐ యామ్ గోయింగ్ టు ఆఫ్ టెంపుల్ అని రాసామనుకోండి. సో, ఇక్కడ మనం బదులు ఆఫ్ అయితే రాసాం కదా! సో, దాన్ని ఏంటంటే మనకి 2 మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఒక మిస్టేక్ కాదు 2 మిస్టేక్స్ అనమాట. ఎందుకంటే మనకక్కడ రాయనందుకు ఒక మిస్టేక్ అండ్ బదులు ఆఫ్ రాసాం కదా! సో, దానికోసం కూడా ఒక మిస్టేక్ అనేది మనకి కన్సిడర్ చేస్తది ఎస్ఎస్‌సి. సో, కాబట్టి అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ హ్యాండ్ రాస్తారు కదా! షార్ట్ హ్యాండ్ రాసినప్పుడు మీకు తర్వాత డిక్టేషన్ తీసుకున్నాక ఒక వర్డ్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే గనుక సో, ఆ వర్డ్ బదులు ఏదో ఒక వర్డ్ మీరు గెస్ చేసి రాయడం అనేది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. సో, అలా చేస్తే ఏమవుద్ది మీకు అది కరెక్ట్ అయితే ఓకే. రాంగ్ అయితే మాత్రం మీకు 2 మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తారనమాట. అదే మీరు వదిలేశారనుకోండి ఒమిషన్‌లోకి వస్తుంది అది. ఒక మిస్టేక్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే మీకు ఓకే 90% షూర్ అనుకుంటే రాయండి. బట్ గెస్ చేసి మాత్రం
మీకు రాయడానికి అయితే అవ్వదు, బికాస్ మీకు మిస్టేక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఏం రాసింది మనకి ఎస్ఎస్సి, ఇఫ్ అ ఫిగర్ ఈజ్ రిటర్న్ కరెక్ట్లీ ఏదర్ ఇన్ న్యూమరికల్ ఆర్ వర్డ్స్ బోత్ విల్ బి యాక్సెప్టబుల్ అండ్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ మిస్టేక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిక్టేషన్లో ఏంటంటే 237 అని కనుక వాళ్ళు డిక్టేట్ చేస్తే మనం దాన్ని 267 అని రాయకుండా మనం న్యూమరికల్స్లో 267 అని రాసేసామనుకోండి, సో దానికి మిస్టేక్ అయితే మనకు ఉండదన్నమాట, అది సబ్స్టిట్యూషన్లోకి అయితే రాదు. సో మోస్ట్లీ ఏంటంటే న్యూమరికల్స్ రాస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుందని అనుకుంటారు, మీరు అలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకేంటి, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎడిషన్ అనమాట. మనకి సబ్స్టిట్యూషన్లో ఏం చేస్తాం, ఒక వర్డ్ని మనం ఒమిట్ చేస్తాం, ఆ వర్డ్ బదులు ఇంకో దాన్ని యాడ్ చేస్తాం కదా, సో అదేనమాట. సో మనకి లేని వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ద టెంపుల్ అన్నానంటే అని డిక్టేట్ చేస్తే నేనేం రాశాను, ఐఎమ్ గోయింగ్ టు ద నియరెస్ట్ టెంపుల్ అని రాశాను అనుకోండి. సో నియరెస్ట్ అనేది నాకు నేనుగా యాడ్ చేసుకున్నాను కాబట్టి అది ఎడిషన్లోకి వెళ్తుంది, అది ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏం కాదు, ఒక వర్డ్ ఒమిట్ చేసి ఇంకో వర్డ్ ఎడిషన్ చేయడం కాబట్టి రెండింటిని కలిపి సబ్స్టిట్యూషన్కి 2 మిస్టేక్స్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, మనకి పీడిఎఫ్లో ఇచ్చిన వాటిని తెలుసుకుందాం. పీడిఎఫ్లో లేదు అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మనకి కోమా గురించి అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఫుల్ స్టాప్ గురించి హాఫ్ మిస్టేక్స్లో మాట్లాడారు. సో కామా పెట్టకపోతే ఏమవుతుంది అని కొంతమంది అడుగుతారు. సో ఏమవుద్ది, మహా అయితే అది ఒక ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు, అంతే కదా, అంతకు మించి అయితే వెళ్ళరు. సో ఏం చేస్తారు, మీరు క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు కోమాను కూడా ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో దట్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి మీరు కోమా కూడా కరెక్ట్గా పెడుతూ ఉంటారు. అంతేగాని అది హాఫ్ మిస్టేక్ అవుద్దా, ఫుల్ మిస్టేక్ అవుద్దా అని ఓవర్ థింక్ చేస్తూ ఆ గ్రూప్లో ఈ గ్రూప్లో మెసేజ్ అయితే మీరు పెట్టద్దు, అది ఓన్లీ టైం వేస్ట్. ఓకే, ఈవెన్ సబ్స్టిట్యూషన్లో కూడా మీకు దగ్గర ఫుల్ స్టాప్ ఉండి మీరు కోమా పెట్టారంటే మహా అయితే ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్ కింద 2 మిస్టేక్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 2 మిస్టేక్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఎస్ఎస్సి హాఫ్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తే ఇంకా బెటర్ కదా, మనకే ప్లస్ అవుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మీరైతే ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. సో ఇది ఒకటైతే నేను చెప్తున్నాను. ఇంకొకటి నెక్స్ట్ దానికి వెళ్ళామంటే ఏంటంటే రెపిటేషన్. సో రెపిటేషన్ అంటే ఏంటి, ఒక వర్డ్ని 2 టైమ్స్ రిపీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ద టెంపుల్ ఉంటే మనం ఐఎమ్ గోయింగ్ టు ద టెంపుల్ అని రాసామంటే కనుక అది రెపిటేషన్లో మనకి 1 ఫుల్ మిస్టేక్, కరెక్ట్ రాసింది కాకుండా మనకి ఎక్స్ట్రా యాడ్ చేసింది ఉంటుంది కదా, సో దానికి ఒక మిస్టేక్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, ఇన్కంప్లీట్ వర్డ్స్. టెంపుల్లో టీఈఎం రాసి పిఎల్ఈ మానేస్తే కనుక అది ఒక ఫుల్ మిస్టేక్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి లెఫ్ట్ ఓవర్ వర్డ్స్ ఆఫ్ ప్యాసేజ్, ఆల్ లెఫ్ట్ ఓవర్ వర్డ్స్ ఆఫ్ ది ప్యాసేజ్ అనమాట. చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైన్ వదిలేసిన లాస్ట్లో టైం సరిపోక 3 లైన్స్ వదిలేసారు అనుకున్నా సరే, ఆ 3 లైన్స్లో మీరు ఎన్ని వర్డ్స్ వదిలేస్తే అన్ని మిస్టేక్స్ అయితే కన్సిడర్ చేస్తారు, అది బేసిక్. ఇంకొకటి యాక్చువల్ వర్డ్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టైప్ ద యాక్చువల్ వర్డ్స్ యాజ్ డిక్టేటెడ్, అబ్రివేషన్స్ యూస్డ్ ఫర్ ద ఎక్స్పాండెడ్ వర్డ్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫుల్ మిస్టేక్స్ అండ్ వైస్ వర్సా. ఈ మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిక్టేషన్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పారు, బట్ మీరు ఏంటంటే ISRO ఇస్రో అని చెప్పి మీరైతే రాశారనమాట, రెండు ఒకటే కదా అని చెప్పి. బట్ అలా రాయడానికి కుదరదు, వాళ్ళు పర్టికులర్గా ఇస్రో అని చెప్తే మనం ఇస్రో అనేది రాయాలి. బట్ వాళ్ళు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎక్స్పాండెడ్ ఫామ్లో చెప్తే మనం ఎక్స్పాండెడ్ ఫామే రాయాలి, షార్ట్ ఫామ్ రాయడానికి అయితే కుదరదు. సో ఎన్ని వర్డ్స్ అయితే మనం ఎక్స్పాండ్ చేయకుండా షార్ట్ ఫామ్లో రాసామో, సో మనకి అన్ని మిస్టేక్స్ అయితే కన్సిడర్ చేస్తారు. సో ఇది ఒక పాయింట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆల్ క్యాపిటల్ వర్డ్స్. If a candidate types words or lines of the passage in all capital letters, it will be counted as full mistakes. సో అర్థమైంది కదా, క్యాపిటల్ వర్డ్స్లో రాస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ అబ్రివేషన్స్ కాకుండా మనకి మామూలు వర్డ్స్ ఉంటాయి కదా, సో అలా ఏంటంటే క్యాప్స్ లాక్ ఆన్లో ఉంచేసుకుని ఒక్కోసారి చూడకుండా టైప్ చేసేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఏంటంటే మనకి క్యాపిటల్లో కనుక ఒక వర్డ్ మొత్తాన్ని అబ్రివేషన్స్ కాకుండా టైప్ చేస్తే కనుక అది మనకి ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు, ఈవెన్తో మీ స్పెల్లింగ్ పొజిషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే. సో ఇవి మనకి 7 ఫుల్ మిస్టేక్స్ అనమాట. సో ఈ 7 ఫుల్ మిస్టేక్స్ కూడా మీకు ఇలా నేను ఎలా అయితే రాసుకున్నానో సో అలా రాసుకుని మీకు గుర్తుండేదాకా కూడా మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. ఒకసారి మీకు గుర్తున్నాక పర్లేదు, ఇంకా మీకు అవసరం ఉండదు, మీకు తెలిసిపోతుంది అనమాట ఏది ఫుల్ మిస్టేక్ ఏది హాఫ్ మిస్టేక్ అని చెప్పి. సారీ 8 మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ 8 మిస్టేక్స్ కూడా ఇవన్నమాట. సో ఇప్పుడు మనం హాఫ్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో హాఫ్ మిస్టేక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రాంగ్ స్పెల్లింగ్. సో స్పెల్లింగ్ రాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SPLLING ఉంది కదా, మీరు ఏం చేశారు SEPLLING అని చెప్పి పెట్టారు. సో ఇక్కడ మనకి వర్డ్స్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయ్యాయి, స్పెల్లింగ్ రాంగ్ అయిందనమాట. మనం వర్డ్స్ వదిలేయలేదు, వర్డ్స్ వదిలేస్తే అది ఇన్కంప్లీట్ వర్డ్లోకి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ SPLLINGలో మీరు NG వదిలేసి I దాకే రాశారు, సో అది లెఫ్ట్ ఓవర్ వర్డ్లోకి వెళ్తుంది, అప్పుడు ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే కనుక అది మీరు ఫుల్ మిస్టేక్ కింద కన్సిడర్ చేసి ప్రాక్టీస్ చేయండి, ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు. ఇంకొకటి యూజింగ్ సింగులర్ ఫర్ ప్లూరల్ నౌన్ అండ్ వైస్ వర్సా.
సో దీని గురించి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు ద టెంపుల్ బదులు ఐఎమ్ గోయింగ్ టు ద టెంపుల్స్ అని రాశారు. సో అది హాఫ్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సింగులర్ని ప్లూరల్గా రాసినా, ప్లూరల్ని సింగులర్గా రాసినా సరే అది హాఫ్ మిస్టేక్ కిందే కన్సిడర్ చేస్తారు. సో అండ్ దెన్ ఫుల్ స్టాప్, ఒమిషన్ అండ్ ఎడిషన్. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు, ఒమిషన్ ఆఫ్ ఎవ్రీ ఫుల్ స్టాప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ యూజ్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఎట్ రాంగ్ ప్లేస్ ఆఫ్ ది సెంటెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ హాఫ్ మిస్టేక్. సో ఏంటంటే ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన చోట మీరు కనుక పెట్టకపోతే కనుక అది ఒమిషన్లోకి వెళ్తుంది. బట్ అది ఫుల్ స్టాప్ కనుక ఏంటంటే మనకి హాఫ్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి ఏంటి, మనకి సెంటెన్స్ మధ్యలో ఎక్కడైనా సరే మీరు తెలియక ఫుల్ స్టాప్ పెట్టేసినా సరే హాఫ్ మిస్టేక్ కింద కన్సిడర్ చేస్తారు. ఇందాక చెప్పినట్లుగా ఒకవేళ కామా బదులు ఫుల్ స్టాప్ పెడితే ఏం చేయాలి అని మీరు అడగచ్చు. ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం అది వన్ మిస్టేక్ కింద కన్సిడర్ చేసుకుంటూ మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, యూజ్ ఆఫ్ స్మాల్ లెటర్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో మనకి ఒక ఫుల్ స్టాప్ అయిన తర్వాత సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ సెంటెన్స్ స్టార్టింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీకు అలవాటు లేకపోతే ఖచ్చితంగా ఇదైతే మీరు అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు స్మాల్ లెటర్ అయితే మీరు రాయకూడదు అనమాట. సో అదేంటంటే మనకి హాఫ్ మిస్టేక్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి ఏంటి, నాన్ క్యాపిటలైజేషన్. సో కొన్ని వర్డ్స్ ఉంటాయి కనుక మన ఇంగ్లీష్లో, సో వాటి ఏంటంటే మనం ఎప్పుడు క్యాపిటలైజేషన్లోనే రాయాలి స్టార్టింగ్ వర్డ్ అనేది. సో యాక్చువల్లీ ఈ సింగిల్ దాని మీద ఏంటంటే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇది కొంచెం ఏంటంటే అందరికీ తెలియాల్సిన టాపిక్ అనమాట, ఏవేవి ఖచ్చితంగా క్యాపిటలైజేషన్ చేయాలని చెప్పి. సో ఈలోపు మీరు ఏం చేస్తారంటే, కేసీ ఉంది కనుక మన కైలాష్ చంద్ర. సో కైలాష్ చంద్ర మీరు చూడండి, దాంట్లో వాళ్ళు పర్టికులర్గా ఏ వర్డ్స్ మనకి క్యాపిటలైజ్ చేశారో స్టార్టింగ్ లెటర్ అనేది మీరు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. సో నేను నా వీడియో రావడం కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఈలోపు మీరైతే కేసీ చేస్తారు కదా, మీరు ఒక ట్రాన్స్క్రిప్షన్ చేశాక చూసుకోండి. ఓకే, మనం ఏ లెటర్ అనేది మనం క్యాపిటలైజ్ చేయలేదు, వాళ్ళు క్యాపిటలైజ్ చేశారు అన్న చూసుకుంటే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏం లేదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ట్రాన్స్క్రిప్షన్స్ మీరు ఎక్కువ ట్రాన్స్క్రైబ్ చేస్తారో అన్నీ మీకు తెలుస్తాయన్నమాట, పాయింట్స్ ఏవేవి క్యాపిటలైజ్ చేయాలి చేయకూడదు అనేది. సో ఇదంతా కూడా మీకు ప్రాక్టీస్ బట్టే ఉంటుంది. నాలాగా ఎగ్జామ్కి 15 days ముందు ఫస్ట్ టైం ట్రాన్స్క్రైబ్ అయితే చేయొద్దు. నేను ఏం చేశానంటే 15 days ముందు దాకా కూడా ఓన్లీ టైపింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. ఎప్పుడైతే నాకు స్కిల్ టెస్ట్ డేట్ వచ్చిందో అప్పుడు నేను ఫుల్ మనకి డిక్టేషన్ మొత్తాన్ని కూడా ట్రాన్స్క్రైబ్ చేయడం నేను అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు మామూలు టైపింగ్ స్పీడ్ 40 ఉంటే నేను టైప్ చేసేటప్పుడు 25 అలాగే ఉండేదన్నమాట. ఎందుకంటే మనం చదవాలి, టైప్ చేయాలి కదా. సో ఆ డిఫరెన్స్ అయితే మనకు ఉంటుంది. సో అదంతా అలవాటు అవ్వాలంటే మీరు ఫస్ట్ నుంచి కూడా లైక్ మీకు ఇప్పుడు ఏముంది, ఇంకా స్కిల్ టెస్ట్ టైం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, రోజుకి ఒకటి ట్రాన్స్క్రైబ్ చేయాలి, లేకపోతే 2 రోజులకు ఒకటి, బట్ కన్సిస్టెంట్గా మీరైతే ట్రాన్స్క్రైబ్ చేయాలి. అప్పుడే మీకైతే అలవాటు అవుతుంది. నేనేదో లక్కీ వల్ల 15 daysలో కొంచెం అలవాటు అయ్యిందనమాట ట్రాన్స్క్రైబ్ చేయడం, బట్ అందరికీ అలా అవ్వదు. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రాన్స్క్రైబ్ చేస్తే మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. ఏ క్యాపిటలైజ్ చేయాలి, ఎక్కడ కోమా రావాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ రావాలి, సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. నేను వీడియో చేస్తాను కదా లైవ్లో ట్రాన్స్క్రైబ్ చేసి, సో అప్పుడు మీకు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తాను. బట్ ఈ లోపు మీరైతే ట్రాన్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే, సో ఈ మిస్టేక్స్ అన్నీ మనకు ఉన్నాయి కదా. సో ఒమిషన్, సబ్స్టిట్యూట్, ఎడిషన్, సో ఈ మూడు కూడా ఏంటంటే మనకి షార్ట్ హ్యాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి విని ఒకటి రాశారనుకోండి, సో అది ఏంటంటే మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాము. లేకపోతే కంగారులో మీరు ఒక వర్డ్ వినలేదు, మీరు షార్ట్ హ్యాండ్లో రాసుకోలేదు, సో అది ఒమిషన్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు టెన్షన్లో ఏం చేశారు, షార్ట్ హ్యాండ్ రాస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఒక వర్డ్ రాసేస్తే మీకు ఎడిషన్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మీకు షార్ట్ హ్యాండ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు డిక్టేషన్ రాసేటప్పుడు మీరు షార్ట్ హ్యాండ్ నోట్స్ ఎలా రాసుకుంటే, సో దాన్ని బట్టి 3 మిస్టేక్స్ అనేవి మీకు ఆధారపడి ఉంటాయి. బట్ మిగతా ఉన్నాయి చూడండి, రెపిటేషన్, సో ఇది టైపింగ్ మీద ఆధారపడి ఉంటుంది మీకు. ఇన్కంప్లీట్, ఇది కూడా టైపింగ్ మీదే. లెఫ్ట్ ఓవర్ వర్డ్స్, ఇది కూడా మీరు ఫాస్ట్గా టైప్ చేస్తే ఎక్కడ కూడా మీకు వర్డ్స్ అనేవి వదలకుండా ఉంటారు. ఇవి నేను చెప్పాను కదా, పెన్ పెట్టుకుని టైప్ చేస్తూ ఉండండి. సో అలా టైప్ చేయడం వల్ల ఏంటంటే మీకు లైన్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో యాక్చువల్ వర్డ్స్ ఓన్లీ. సో ఇది కూడా మీరు ఏంటంటే టైప్ చేసేటప్పుడు టైం లేదని చెప్పి ఎక్స్పాండెడ్ని షార్ట్ ఫామ్లో రాయడం, సో ఇది కూడా టైపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటి, ఆల్ క్యాపిటల్ వర్డ్స్, ఇది కూడా టైపింగ్ మీద ఆధారపడి ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్, అగైన్ టైపింగ్, సింగులర్ ప్లూరల్, టైపింగ్. ఒక్కోసారి మనం షార్ట్ హ్యాండ్లో సింగులర్ని ప్లూరల్ కింద, ప్లూరల్ని సింగులర్ కింద రాసుకోవే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి, ఫుల్ స్టాప్, ఇది కూడా మనకి ఏంటంటే ఇది ప్రాక్టీస్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. టైపింగ్ అని కూడా కాదు, ప్రాక్టీస్ మీద అనమాట. మీకు ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అనేది ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే మీరు ఎక్కువ టైప్ చేస్తారో, సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టకూడదు అనేది. సో ఇది కూడా ఎక్కువ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి యూజ్ ఆఫ్ స్మాల్ లెటర్, ఇది కూడా మీకు టైపింగ్ మీరు మర్చిపోకూడదు అనమాట టైప్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలని చెప్పి. ఇంకొకటి ఇది ఏంటంటే మీకు ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది, టైపింగ్ కాదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ ఏంటి, మనకి టైపింగ్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మీరు ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే, మీకు మిస్టేక్స్ వచ్చినా సరే మోస్ట్లీ ఈ మూడిట్ల మీదే రావాలన్నమాట మిస్టేక్స్ అనేవి. లాస్ట్కి వచ్చేసరికి ప్రాక్టీస్ బట్టి ఉండే మిస్టేక్స్
కూడా మీకు ఎక్కువ రాకూడదు. మీకు ఎనఫ్ ప్రాక్టీస్ ఉన్న తర్వాత ఆ మిస్టేక్స్ అయితే మీకు రాకూడదు. బట్ ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, ఈ 3 దాని మీదే మీకు మిస్టేక్స్ అయితే ఉండాలి. ఇవి కూడా మీరు ఇగ్నోర్ చేయాలి. బట్ వీటి మీద అయితే మాత్రం మీకు అస్సలు మిస్టేక్స్ అనేవి 0 ఉండాలన్నమాట. అది మీ గోల్ ఉండాలి. ఈ 3 ఏముందిలే, మీకు ఎగ్జామ్ అప్పుడు టెన్షన్ వచ్చి అప్పుడప్పుడు మర్చిపోయే ఛాన్సెస్, ఎక్స్ట్రా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు ఎగ్జామ్ టెన్షన్లో కూడా మీకు టైపింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి టైప్ చేయండి, ట్రాన్స్క్రైబ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మిస్టేక్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో రాకుండా ఉంటాయి. ఓకే, సో గుర్తుంచుకోండి, మనకి ఈ 3 మిస్టేక్స్ తప్ప ఇంకే మిస్టేక్స్ కూడా మనకి మన ట్రాన్స్క్రిప్షన్లో కనపడకూడదు. అదే మీ గోల్ అయితే ఉండాలి. సో ఇంకొకటి లాస్ట్ది ఏంటంటే మనకి నోట్లో మనకి ఎస్ఎస్సి అనేది మెన్షన్ చేసింది. సో ఏంటంటే మోర్ దెన్ 1 ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హానరబుల్ అని చూసుకున్నట్లయితే మనం ఫుల్గా రాయొచ్చు. బట్ అలా కాకుండా HON రాసి ఫుల్ స్టాప్ అయినా రాయొచ్చు అనమాట. సో ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి, సో అలా. సో ఈ వర్డ్స్ ఉంటాయి కనుక, సో ఆ వర్డ్స్ మనం ఫుల్గా రాసినా పర్లేదు, షార్ట్గా రాసినా పర్లేదు అనమాట. ఎలా అయినా సరే మనకి మిస్టేక్ కింద అయితే కన్సిడర్ చేయదు. సో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి అనేది నేను టైం దొరికితే ఒక వీడియో చేస్తా. లేకపోతే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే దట్ కైలాష్ చంద్ర ఉంది కదా, అదే మీకు సోర్స్ అనమాట. కైలాష్ చంద్ర కానీ ప్రోగ్రెసివ్ కానీ ఏదైనా సరే. సో వాటిలో ఏ వర్డ్స్ మనకి షార్ట్ ఫామ్లో ఇచ్చారో చూసుకోండి. ఓకే, సో వాళ్ళు మోస్ట్లీ కూడా ఎగ్జామ్లో కన్సిడర్ చేసే షార్ట్ ఫామ్స్నే వాళ్ళు రాస్తారు, మిగతావి ఏమీ రాయరు అనమాట. సో కాబట్టి వాటిని మీరు చూసుకొని సో వాటిని షార్ట్లో రాసుకోవచ్చు. లేదు మీకు టైపింగ్ స్పీడ్ బాగానే ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, గవర్నమెంట్ ఉంది కదా, సో మొత్తం రాయకుండా GOVT అని చెప్పి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అనమాట. సో అలాంటివి ఏంటంటే మీకు టైపింగ్ బాగుంటే చక్కగా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టైం మీరు టెన్షన్ పడక్కర్లేదనమాట. అయ్యో ఈ వర్డ్ షార్ట్ ఫామ్లో రాయొచ్చా రాయకూడదా, ఈ డౌట్ అనేది మనకు ఉండకూడదు అనుకుంటే మీరు ప్రతిదీ కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకుంటూ వెళ్ళండి. ఏంటంటే ఫస్ట్ నుంచి టైపింగ్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఏంటంటే ఈ డౌట్స్ అనేవి, ఎక్స్ట్రా డౌట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి రావు, మీకు టైం కూడా వేస్ట్ అవ్వదు. సో ఇది అనమాట ఎర్రర్ క్యాలిక్యులేషన్ గురించి. సో ప్రతిదీ కవర్ చేశాను అనుకుంటున్నా. సో ఏమైనా కవర్ చేయకపోతే కనుక నెక్స్ట్ వీడియోస్లో అయితే కవర్ చేస్తా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టెనోగ్రాఫర్ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు దెమ్ టూ. సో ఓకే.